సహస్ర, నాకు ప్రేమ అంటే తెలియదు. ఒక అమ్మాయిని ముట్టుకోవడమే ప్రేమ అనుకున్నాను, ముద్దు పెట్టుకోవడమే ప్రేమ అనుకున్నాను, మిడ్ నైట్ బరి తెగించి తిరగటమే ప్రేమ అనుకున్నాను. ప్రేమ అంటే శరీరానికి సంబంధించింది అనుకున్నాను, కానీ మనసుతో ముడిపడి ఉందని తెలియదు సహస్ర. నా చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలు, అలవాట్లు, స్నేహితులు ఇవేవి నాకు ప్రేమ అంటే నేర్పలేదు సహస్ర. కానీ నాకు ఇప్పుడే తెలుస్తుంది సహస్ర, ప్రేమ అంటే ఏంటో, ప్రేమించబడటం అంటే ఏంటో, ప్రేమకున్న విలువేంటో, దానికి కావాల్సిన అర్హత ఏంటో. నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు నిన్ను అందరిలాగే చూశాను, కానీ నువ్వు నాకు దూరం అయిపోతుంటే నాకు నేనే భారం అయిపోతున్నాను సహస్ర. నీతో ఉన్నంతకాలం నీ గురించి ఆలోచించలేదు, కానీ ఇకపై నువ్వు నా జీవితంలో ఉండవు అంటే మాత్రం ఆలోచన కూడా భరించే శక్తి నాకు లేదు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు చూసే ఒక్కొక్క చుట్టూ ఒక్కొక్క తూటాల నా గుండె చీల్చుకెళ్తుందని తెలుసా? ఇదిగో ఇలా మన ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం ఇకపై నువ్వు నాకు తక్కువని చెప్తుంటే ప్రాణం పోయినంత పని అవుతుందని నీకు తెలుసా? ప్లీజ్ సహస్ర, దయచేసి నేను చెప్పేది విను. నిజమే సహస్ర, నా వల్లే తప్పు జరిగిపోయింది, కనీసం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వలేవా? నువ్వు నన్ను ప్రేమించినందుకైనా నన్ను క్షమించలేవా? ఆ రోజు జరిగిందని అప్పుడే నా ఆలోచనలను చెప్పేశాను. ఇప్పుడు నీ శరీరానికి ఏమైందనేది కాదు, నీ మనసు పవిత్రంగా ఉంది, అది చాలు నాకు. నీ జీవితం నా వల్లే పాడైపోయింది, కానీ ఇకపై దాన్ని సంతోషంగా మార్చాలనుకుంటున్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వు సహస్ర, క్షమించానని చెప్పి ఒక్క మాట చెప్పు, ఒక్క మాట. Stop it! Stop it! Stop it! Stop it! పాడైపోయింది, పాడైపోయింది అంటున్నావేంట్రా? పాడైపోయింది నా శరీరం కాదు, నా మనసు పాడైపోయింది, నా ప్రేమ పాడైపోయింది, నీ మీద పెట్టుకున్నా నమ్మకం పాడైపోయింది. కానీ నువ్వు చేసింది మామూలు గాయం కాదు, మనసు లోతుల్లోంచి చేసిన గాయం. మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చి జ్ఞాపకాలు పెంచే గాయం. ఇంత ఈజీగా అడుగుతున్నావే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం కన్న తల్లిదండ్రులని, ఉన్న ఊరిని, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధువులు, స్నేహితులు, చదువు, డిగ్రీలు అన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వచ్చేయడానికి సిద్ధపడుతుంది. మరి మీరెందుకురా ఒక అమ్మాయిని ప్రేమించే మనిషిలా కాకుండా ఆడుకునే వస్తువులా చూస్తారు? ఆఖరికి మా అలవాట్లు, అభిప్రాయాలు కూడా మార్చుకుంటావే. మరి మీరు మా నుంచి సుఖాన్ని, సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు ఎందుకురా? నేనేమో నీ పక్కనే ఉందామనుకున్నాను, నువ్వేమో నా పక్కన ఉండాలనుకున్నా. ఇప్పుడేంటి మారిపోయానంటావు, క్షమించాలంటావు, అంతేగా? ఒకప్పుడు మనసిచ్చానన్నావు, నమ్మేశా. ఇప్పుడు మారిపోయానంటున్నావు, నమ్మేస్తా. రేపు మర్చిపోయానంటావు, అప్పుడేం చేయాలి? ఈ జీవితానికి ఇది చాలు, ఇంకా వదిలే, వదిలే. సహస్ర, నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. నీటిపై రాసే రాతకి, నీలాంటి వాడు చెప్పే మాటకి ఆకారం, అర్థం రెండు ఉండవు. ప్లీజ్, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి.
కనీసం ఒక్కసారి క్షమించాలని చెప్పి చూసి వెళ్ళిపో సహస్ర. చూసి వెళ్ళిపో. లైఫ్లో నువ్వేం చేసినా నీతో నువ్వు నిజాయితీగా ఉంటే చాలు. నీ ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు. ఇదంతా కాదు నాన్న. జీవితం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పు. ఒక్క మాటలో జీవితం తెలిసే టైంకి జీవితమే ఉండదురా. ప్రేమ సఫలమైతే అది ప్రణయం అవుతుంది, అదే విఫలమైతే మంచి కావ్యం అవుతుంది. మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉన్న చిన్న గీతే జీవితం. ఈ జీవితంలో వచ్చే ప్రతి అనుభవం ఓ తీపి జ్ఞాపకం. అటువంటి తీపి జ్ఞాపకాల్ని మిగిల్చే వైవాహిక జీవితాన్ని నేటి యువత కోల్పోతున్నారు. టేక్ కేర్ ఫ్రెండ్స్. ఇవన్నీ పెళ్లి చేసుకుంటాను. నిర్ణయం తీసేసుకున్నావా? నిన్ను 20 ఏళ్ళు పెంచి నేను చదివించి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ చివరికి మేము అడిగిందేంటే ఈ ప్రేమలు వద్దనేగా. అలా అంటావేంటమ్మా? నేనేం అనలేదమ్మా, నువ్వే అన్నావు. నేను చదువుతున్నది నా కోసం కాదు మీకోసం అని. నా చదువు పూర్తే ఉద్యోగం వస్తే అందరినీ ఉద్ధరిస్తాను, హాయిగా ఉండొచ్చు అన్నావు. ఇప్పుడు హాయిగా నీ దాన్ని నువ్వు చూసుకుంటున్నావు. వాడు నన్ను ప్రేమిస్తున్నాడమ్మా. నా కోసం ప్రాణాలు ఇస్తాడు. నువ్వేమిస్తావే? కనీ పెంచిన అమ్మ నాన్నకి 100 రూపాయలు కూడా సంపాదించి పెట్టలేనోడు నిన్నగాక మొన్న పచ్చివైనా నీ కోసం ప్రాణాలు ఇస్తానన్నాడంటే నువ్వు ఎలా నమ్మేవో నాకు అర్థం కావట్లేదే. నువ్వు తలుపు సందులో ఏలెట్టినా రైలు పట్టాల మీద తలపెట్టినా నా నిర్ణయం మారదు. నువ్వు నా కడుపు దాన్ని బయటకు వచ్చినా నిన్ను నేను కడుపులో పెట్టి దాచుకున్నానే. దాన్ని తన్నేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నా రా. ఏంటి అలా చూస్తారు?